ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిందని చావు గురించి యోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరుగారిపోయావో, కృంగిపోయావో భయపడకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు, నా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలోంచి నేను పంచుకుంటున్నాను నీతో. నా దేవుడు ఇచ్చిన తలంపుల్లోంచి పంచుకుంటున్నాను. నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావు ఇప్పటికేనా. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని అనని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు?